ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 27వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 27వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. అన్నింటా కూడా ఎంతో చాకచక్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. ఊహించని విధంగా చక్కగా కాలమైతే కలిసి వస్తుంది. ఆర్థికంగా డబ్బు పరంగా నిలదొక్కునే అవకాశాలు కూడా మీకు రానున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. ముఖ్యంగా మీరు తెలివితేటలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం వలన అనుకోని విజయాలనైతే మీరు మీ ఖాతాలో వేసుకోగలుగుతారండి. అంటే జరగవు అనుకునే పనులు ఈరోజు జరగటం కానీ, మీరు ఏదైతే వాయిదా వేస్తున్నారో వాటిని రోజు ఒక కొలిక్కి తెచ్చుకోవటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు మీకు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. పనిలో కొంత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే కొంతవరకు కష్టంగా అనిపించే పనులను కూడా మీరు చక్కగా ఇష్టంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీ దగ్గర ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కానీ కోరి వచ్చిన వాళ్ళకి మీ చేతనైనంతలో ఈరోజు మీరు చెయ్యగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా మీరు ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో పెండింగ్‌లో ఉండిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక కొలిక్కి తెచ్చుకునే అవకాశం అయితే ఉండబోతుంది. అదృష్టంతో చక్కగా లాభాలను ప్రతి పనిలోనూ పొందే అవకాశం అయితే ఉంటుందండి. అంటే లక్ష్మీ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. చక్కగా డబ్బు పరంగా మీరు 2 చేతులా సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆదాయం పెరగడం కానీ, లేదా ఆదాయం రెట్టింపవుతూ ఆదాయం మార్గాలు పెరగటం కానీ, లేదా ఉన్న ఫలంగా ఏదైనా అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ, లేదా చక్కటి లావాదేవీలను జరుపుతూ అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు పొందడం కానీ, అనుకున్న విధంగా కాకుండా వేరే విధంగా మీకు కలిసి రావటం కానీ, ఇట్లా ఏదో ఒకటి జరగటం మీకు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్నయితే ఇస్తుందండి. చక్కగా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకుండా వాటిని వాయిదా వేసుకోవడం కానీ ఇట్లాంటివైతే ఉంటాయి. అంటే అనవసరమైన ఖర్చులను ఈరోజు మీరు అసల మీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడగలుగుతారు. అదే విధంగా పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై మీరు కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొంతవరకు ఏదైనా విహారయాత్రలకు వెళ్ళటం కానీ, లేదా మనసుకు నచ్చిన విధంగా ఏదైనా చోటికి వెళ్ళటం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం గృహోపకరణాలు కానీ, లేదా నూతన వస్త్రాలను కానీ కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో కూడా ఈరోజు మీరు తెలివిగా వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకుని అమలుపరిచే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా చురుగ్గా అమలుపరచగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలకి అందరూ ఆశ్చర్యపడే విధంగా మీ నిర్ణయాలైతే ఉండబోతున్నాయండి. అంటే అంత తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడమే కానీ, అంత మెలకువలను పాటించడమే కానీ, అందరినీ మెప్పించే విధంగా మీ నిర్ణయాలు ఉండటమే కానీ, మిమ్మల్ని చూసి చక్కగా అందరూ ఆశ్చర్యపోయేలాగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క నిర్ణయాలు తీసుకునే విధానం కానీ, మీదైన ఒక ప్రత్యేకమైన శైలినైతే మీరు ఈరోజు ఏర్పరచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వాటికి వారు కట్టుబడి ఉండటం, అన్నింటా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీకు ప్రతి నిర్ణయాన్ని వారు తెలియచేయటం, మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని, మానసికమైన సంతృప్తిని కూడా కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు.
ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం వైద్యుల సలహాలను తీసుకోవటం, కొంతవరకు మెలకువలను పాటించడం, జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇంకా మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి విజయాలతో మీరు ఊహించని విధంగా చక్కగా కలిసి వస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతో శుభప్రదంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. అయితే కొన్ని కొన్ని విషయాలు జరిగేటప్పుడు మాత్రం అంటే దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రయాణపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ, కొన్ని మెలకువలను పాటించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా కొనసాగించగలుగుతారు. కొత్త వారి విషయంలో కూడా కొంతవరకు మీ వ్యక్తిగత వ్యవహారాలను వారికి తెలియచేయకుండా ఉండటం, ఇట్లాంటివి కొంతవరకు మీరు పాటించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, ఎంతో ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని ఎంతో సంతోషంగాను, శుభప్రదంగాను మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకుని, మీ యొక్క మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ, వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలతో భాగస్వాములతో చర్చలు జరిపి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే గట్టి పోటీ తత్వం అయితే ఉంటుంది. గట్టి పోటీనిచ్చే విధంగా మీ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ పోటీని తట్టుకునే విధంగా ఇతరులకు మీరు గట్టి నిర్ణయాలతో ముందుకు వెళుతూ వ్యాపార విస్తరణ చేస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా చక్కటి అనుకూలమైన రోజుగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. గతంలో పెట్టుబడిని పెట్టిన వాటి లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. లాభాల బాటలో నడుస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. కోరుకున్న స్థానంలో చక్కగా మీరు ఎంతో శుభప్రదంగా మీ పనులను పూర్తి చేసుకుని మీకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని దక్కించుకోవటం, మీకు కోరుకున్న స్థానాన్ని పొందడం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కానీ, మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపడం కానీ మీరు చేయగలుగుతారండి. మీరు చేసే అన్ని పనులను కూడా మీ యొక్క స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సహాయ సహకారాలను అందించగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో
ఉద్యోగస్తులైన వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు చక్కగా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కటి రోజుగా ఈ రోజైతే మీకు ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండుతూ చక్కగా మీకు అన్నింటా కూడా సలహాలను ఇస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభప్రదమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు కోరుకున్న విధంగా శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీరు మీదైన శైలిలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క స్థానాన్ని మరింతగా గౌరవప్రదంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలు పొందుతూ ఎంతో శుభప్రదంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మార్పులు జరగటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూల ఫలితాలను మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు అన్నాన్ని ఆహారంగా ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.